హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ కథ రాసిన వారు పద్మావతి పురాణ పండ గారు. నవ్య పెళ్లి అయ్యి 3 నెలలు గడిచింది. కూతురు పెళ్లికి కట్న కానుకలు ఘనంగా ముట్ట చెప్పారు వసంత పద్మనాభం దంపతులు. అన్ని చోట్ల వెండి సామాను ఇచ్చారు. కాళ్ళు కడుగు పళ్ళెం, చెంబు, పానకం బిందెలు, పానకం గ్లాసులు, ఎదురు సన్నాహంలో ఇచ్చే బ్రష్, టంగ్ క్లీనర్, బొట్టు పెట్టే, కుంకుమ భరిణ, ఒకటేమిటి అన్నీ వెండివే ఇచ్చింది వసంత. పిల్లని కాపురానికి పంపే టైం దగ్గర పడుతుంది. ఇప్పటికే మూడం అని కొన్నాళ్ళు, ఆషాఢం అని 1 నెల, మంచి రోజుల కోసం చూసుకుంటూ ఉండగానే 3 నెలలు గడిచిపోయాయి. ఎట్టకేలకి మంచి రోజు చూసి కాపురానికి ముహూర్తం పెట్టారు. కొత్త కాపురానికి కావలసిన కంచాలు, గిన్నెలు, కొన్ని డబ్బాలు వగైరా వగైరా అన్నీ కొనేశారు. నవ్య ఇంట్లో కట్టుకోవడానికి కొన్ని, బయటికి వెళ్తే కట్టుకోవడానికి కొన్ని, పార్టీ వేర్ అని కొన్ని చీరలు, డ్రెస్సులు కొనిపెట్టింది వసంత. ఈ 3 నెలల్లో ఏది గుర్తొస్తే అది కొనేసి పక్కన పెట్టేశారు. కొన్నవన్నీ లిస్ట్ రాసేశారు. కావలసిన ఇతర సామాను ముందే కొనిపెట్టారు పద్మనాభం గారు. మంచం, బీరువా, ఏసీ మాత్రం అప్పటికప్పుడు అల్లుడు ఉండే హైదరాబాద్లోనే కొనిద్దామని ఊరుకున్నారు. కాపురానికి వెళ్ళబోయే కూతురికి రోజుకొకసారి జాగ్రత్తలు చెప్తూనే ఉంది తల్లి వసంత. మధ్య మధ్యలో మీ వదినలాగా చేతులు ఊపుకుంటూ వెళ్లాల్సిన కర్మ నీకు పట్టలేదు. అన్నీ ఉన్న ఇల్లే కదా, వదిన గారు మళ్ళీ ఎందుకు అన్నీ కొనడం, సామానుకు బదులు ఈ ₹1,00,000 ఉంచండి అంటూ ఒక చెక్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు వాళ్ళు. మీ వదిన మీ అన్నయ్యని తీసుకొని వేరే వెళ్ళిపోయింది అని అన్నీ కొనుక్కున్నారు. బోలెడు ఖర్చయింది. నీకిప్పటి వరకు కొన్నవి 3 లక్షలు దాటాయి. ఇంకో 1,00,000 పైనే ఖర్చుంది. అయినా బికారిలా ఏమీ లేని దానిలా వెళ్లాల్సిన కర్మ నీకేంటి? నేను నిన్ను అలా పంపను. ఇంటి నిండా సామాన్లు, అవి కూడా ఖరీదైనవే కొన్నాను. ఇంటిల్లిపాదికి బ్రాండెడ్ బట్టలే పెడతాను. మీ వదినలాగా కాదు. మీ అత్తగారు నీ సారె చూసి కళ్ళు తిరిగి కింద పడిపోవాలి అంటూ కళ్ళు చేతులు తిప్పుకుంటూ కోడల్ని తిప్పుతూనే ఉంది. ఎప్పుడు సందర్భం దొరికితే అప్పుడు కోడల్ని ఆడిపోసుకుంటూనే ఉంటుంది. వసంత ఇంతలోనే ఏదో గుర్తొచ్చిందల్లా అత్తగారిని మరీ నెత్తికెక్కించుకోకు. నీ మొగుడు, నీ ఇల్లు ఇవే గుర్తుపెట్టుకో. చుట్టాలని పక్కాలని వస్తే చాకిరీ చేస్తూ కూర్చోకు అంటూ కాసేపు ఇలా, కాసేపు అలా సగటు తల్లిలా చెప్తూనే ఉంటుంది. సందు దొరికితే చాలు కోడల్ని, ఆమె పుట్టింటిని ఏదో ఒకటి అనకపోతే తోచదు. నవ్య వెళ్లే రోజు దగ్గర పడింది. ఇంకో 2 రోజుల్లో వెళ్తుంది అనగా పద్మనాభం గారు ఓ భూతద్దం కొని ఇచ్చారు నవ్యకి. అది చూసి ప్రశ్నార్థకంగా నవ్వింది నవ్య. చిన్నప్పుడు నవ్య భూతద్దం కోసం పేచీ పెట్టి కొనిపించుకుంది. దాన్ని ఎండలో పెట్టి అగిపుల్ల వెలిగించేది. చేతి మీద కాసేపు పెట్టుకొని వేడెక్కుతుంటే తీసేసేది. మరిప్పుడు ఎందుకు కొన్నారో తెలియలేదు. నవ్య పక్కన కూర్చొని పద్మనాభం గారు కూతురి తల మీద నిమురుతూ ప్రేమగా భూతద్దం అరచేతి మీద ఉంచి రేఖలు చూపించారు. ఎన్నో రేఖలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. ప్రపంచ పటంలోని గీతల్లా. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా ఉన్నాయి. మరీ చిన్నవాటిని భూతద్దం దగ్గరగా పెట్టి చూపించారు. అవి కూడా పెద్దగా కనిపించాయి. ఏమీ అర్థం కాక తండ్రి వంక అలాగే చూస్తుంది. నవ్య తండ్రికి జాతకాల మీద నమ్మకం లేదు. అది కాక పెళ్ళైపోయాక ఇప్పుడు చేతిలోని గీతల్ని ఎందుకు చూస్తున్నాడో తెలియలేదు. భూతద్దాన్ని రెండో వైపుకు తిప్పి మళ్ళీ చేతిలో రేఖలు చూపించాడు తండ్రి. పెద్ద పెద్ద గీతలు చిన్నగా కనిపించాయి. చిన్న గీతలు అసలు కనిపించడం లేదు. తన చేతిలోని రేఖల్ని ఎందుకింత తీక్షణంగా చూస్తున్నాడో అర్థం కాలేదు నవ్యకి. అదే మాట అడిగింది తండ్రిని కూతురు. కూతురు వంక ప్రేమగా చూస్తూ, మన కళ్ళు ఈ భూతద్దం లాంటివి. అద్దానికి ఒకవైపు ఇష్టం, మరోవైపు అయిష్టత అనుకో. ఉదాహరణకు మీ అమ్మను చూడు అంటుండగానే అన్నింటికి నా మీద విరుచుకుపడితే కానీ మీకు నిద్ర పట్టదు అంది వసంత. నువ్వు ఉండమ్మా, నాన్న మీరేదో చెప్పాలని ఇది తెచ్చారు, చెప్పండి అంటూ కుతూహలంగా అడిగింది నవ్య. దీనివల్ల నీకు ఏమర్థమైందో చెప్పు అన్నారు పద్మనాభం గారు. తెలీదు నాన్న, కానీ మీరు మాత్రం ఏదో గొప్ప ఉద్దేశంతోనే తెచ్చారు అంది కాస్త అయోమయంగా. కాసేపు ఈ భూతద్దం మీ అమ్మ అనుకో అన్న ప్రకాశం మాట పూర్తిగా అవ్వకుండానే నిజమే, నేను భూతాన్ని, దెయ్యాన్ని, రాక్షసిని. చివరికి ఇంతే, తండ్రి కూతురు ఒకటే అవుతారు. అయ్యో పిల్ల అత్తారింటికి వెళ్తోందే, ఎలా ఉంటుందో అని నేను భయపడి చస్తుంటే మీకేమో వెటకారంగా ఉంది అంటూ కొంగుతో ముక్కు తుడుచుకుంటూ విసవిస వెళ్ళిపోయింది. చూడు తల్లి, మీ అమ్మని ఉదాహరణకు ఎందుకు చెప్తున్నా అంటే ఆవిడ నీకు తల్లి. నువ్వేం చేసినా ఆమెకు ముద్దే.
నువ్వు టీ పెట్టి పంచదార వేయకపోయినా మా అమ్మాయికి నా ఆరోగ్యం మీద ఎంత శ్రద్ధో అంటూ జుర్రుకుంటూ తాగేస్తుంది. అదే టీ మీ వదిన ఇస్తే నాకు షుగర్ ఉందని నువ్వు రోజు చెప్పక్కర్లేదు. కాస్త పంచదార తగలేసి ఇవ్వు అంటుంది. అదే పంచదార వేసిస్తే నాకు షుగర్ అన్న సంగతి నీకు తెలీదా? త్వరగా పైకి పంపిద్దామనే అంటుంది. తండ్రి చెప్పేది కొంచెం కొంచెంగా అర్థమవుతుంది నవ్యకి. అంటే భూతద్దంలో ఇటు చూస్తే కూతురు, అటు చూస్తే కోడలు. టీ కప్పు మారలేదు, వ్యక్తి మారలేదు, నాలుక మారలేదు, కానీ స్పందన మారిపోయింది. వదిన చేసిన టీ నువ్వు తెచ్చిస్తే మెచ్చుకునే నాలుక, అదే వదిన ఇస్తే అంటూ నవ్వుతూ ఆగిపోయారు. తెలిసింది నాన్న అంటున్న నవ్యతో తల నిమురుతూ, ఇంకొక మాట తల్లి అన్నారు కాస్త వణుకుతున్న గొంతుతో. ఇప్పుడు ఇదే భూతద్దం నువ్వనుకో అన్నారు చెక్కు చెదరని చిరునవ్వుతో. కనుబొమ్మలు ముడివేసి ప్రశ్నార్థకంగా చూసింది నవ్య. పుట్టింట్లో తల్లితో గొడవలు పడతాం, వాదిస్తాం, తర్వాత మర్చిపోతాం. అదే గొడవలు మీ అత్తగారితోనూ వస్తాయి. ఇప్పుడు అమ్మ వదినతో మాట్లాడినట్లు మీ అత్తగారు కూడా నీతో మాట్లాడొచ్చు. అప్పుడు నీకు కూడా భూతద్దంలో ఒకవైపు అమ్మ, మరొక వైపు అత్తగారు కనిపిస్తారు అంటూ ఆగారు. అప్పటికే ఆయన కళ్ళు చెమ్మగిల్లుతున్నాయి. ఇప్పుడు ఎందుకు నాన్న అవన్నీ అంది నవ్య. ఇప్పుడే అన్నీ చెప్పాలి తల్లి. ఒక కుటుంబం బాగుండటం బాగుండకపోవటం ఆ ఇంటి గృహిణి మీదే ఆధారపడి ఉంటుంది. నువ్వు కూడా అమ్మని అత్తని ఒకవైపు నుండే చూడడం నేర్చుకో. అప్పుడు ఇబ్బంది ఉండదు. నీ ప్రవర్తన మీదే ఇల్లు, ఇంట్లో మనుషులు ప్రశాంతంగా ఉంటారు. ముఖ్యంగా నీ భర్త విషయంలో నీకు నీ అత్తగారికి మధ్య తెలియని పోటీ ఉంటుంది. మీ మధ్య జరిగే ఈ వ్యవహారం వల్ల నీ భర్త మానసిక సంఘర్షణకి గురి అవ్వచ్చు. తల్లికి చెప్పలేడు, కొత్తగా వచ్చిన నీకు చెప్పలేడు. మధ్యలో తను నలిగిపోతాడు. కొందరు వ్యసనాలకు బానిసలవుతారు అంటూ ఒక్క నిమిషం ఆగారు. తండ్రి చెప్పే ప్రతి మాట శ్రద్ధగా వింటోంది నవ్య. ఒక్క నిమిషం ఆగి ఊపిరి పీల్చుకొని మళ్ళీ ప్రారంభించారు పద్మనాభం గారు. అలాంటి సంఘర్షణల వల్ల నేను కూడా ఇటు మీ అమ్మకి చెప్పలేక, అటు మా అమ్మకి చెప్పలేక నలిగిపోయాను. నేను మా అమ్మని విడిచిపెట్టలేను, మీ అమ్మకి నచ్చజెప్పలేను. వాళ్ళు ఆ కాలం వాళ్ళు కాబట్టి ఎన్ని అనుకున్నా సర్దుకుపోయేవారు. కానీ ఈ కాలం పిల్లలు అలా లేరు. మూన్నాళ్ళ ముచ్చట చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాల్ని. మా నాన్నగారు నాకు ఒక సలహా ఇచ్చారు. దగ్గరగా ఉండి దూరం అయ్యే బదులు దూరంగా ఉండి దగ్గరవ్వమని. నేనా పని చేయలేకపోయాను. అదే సలహా మీ అన్నయ్యకి ఇచ్చాను. వాడు వేరే ఇంటికి వెళ్ళిపోయాడు. మీ అమ్మ అన్నయ్యను వదినను ఎప్పుడూ ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. మీ అన్నయ్య చాతకాని వాడని, పెళ్ళాం కొంగు పట్టుకొని వెళ్ళిపోయాడని అంటూ ఉంటుంది. ఇవన్నీ నీకు తెలియనివి కాదు. నేను కూడా అలా మీ అమ్మతో వచ్చేసి ఉంటే అప్పుడు మా అమ్మ కూడా అలాగే అనుకుని ఉండేది కదా. ఇవి ఇలా జరుగుతూనే ఉంటాయి. చూడు తల్లి, నీ వల్ల అటువంటి పరిస్థితి రాకూడదు. అలాగే నువ్వు కూడా ఇబ్బంది పడకూడదు. అందుకే ఈ భూతత్వాన్ని నీకిస్తున్నాను. ఎదుటి మనిషిలో తప్పులు ఈ వైపు నుండి చూడు. అప్పుడు అన్నీ చిన్నగా కనిపిస్తాయి. వాళ్ళు చేసే చిన్న మంచి పని కూడా రెండో వైపు నుంచి చూడు. అప్పుడు అన్నీ పెద్దగా కనిపిస్తాయి. నీ వైపు నుండి ఏ తప్పు లేకుండా చూసుకో. నీ భర్త మనసు గెలుచుకో. అప్పుడు అతను నిన్నే సమర్థిస్తాడు. తన తల్లికి అర్థమయ్యేలా చెప్పుకుంటాడు. నేనే అర్థం చేసుకోవాలా అనే పిచ్చి ప్రశ్న మాత్రం వెయ్యకు. నీ కుటుంబం, సంతోషం, శాంతి అన్నీ నీ చేతుల్లోనే ఉంటాయి. అత్తగారు ఏదైనా చెప్పినా అమ్మ చెప్పినట్లే అనుకో, కానీ అమ్మతో వాదించినట్లు వాదించకు అంటూ తను చెప్పదలుచుకున్నది అంతా అయిపోయినట్లుగా ఆగారు పద్మనాభం గారు. తండ్రి వంక ప్రేమగా చూస్తూ తన భవిష్యత్తుని ఆనందమయం చేసుకోవడానికి ఆ భూతద్దాన్ని తీసుకొని అటూ ఇటూ తిప్పి చూస్తూ తన పెట్టె లోపల భద్రంగా దాచిపెట్టుకుంటుంది నవ్య. తన తండ్రి చెప్పినట్టుగానే అత్తగారింటికి వెళ్ళాక అందరితో సఖ్యతగా ఉంటూ తను హాయిగా ఉంటుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ.